కొంతమంది మాట వినట్లేదని జెప్పి స్త్రీ గాని, పురుషులు గాని వశీకరణం చేస్తూ ఉంటారు. సో, దీని గురించి ఒకసారి వివరించండి గురువుగారు. వాస్తవానికైతే తల్లి వశీకరణంలో స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, సభా వశీకరణ, జనకట్టు వశీకరణ, దిర్బంధన వశీకరణ అని ఒక భార్యాభర్తలకు చేసుకుంటే దివ్యంగానే ఉంటుంది. కొంతమంది దుర్వ్యసనాలు, ఆ స్త్రీ నాకు కావాలి, ఈ పురుషుడు నాకు కావాలి, వాడు నా మాట వినాలి, ఈడు నా మాట వినాలని కొంతమంది వశీకరణ బంధనతోనే మనసులో లాక్కుంటూ ఉంటారు. ఏదైనా కానీ తల్లి ధర్మో రక్షో రక్షిత, ధర్మాన్ని మనం కాపాడితే ఆ పరమేశ్వరుడు అన్ని విధాలుగా మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఏ వస్తువునైనా ధర్మబద్ధంగా నడవడి చేస్తే ఆ ధర్మబద్ధమైనది మంచి దారిలోనే పోతూ ఉంటుంది. చెడు ధర్మంగా అంటే ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఆ ఫ్యామిలీలో ఉండవలసిన మనిషికి కళ్యాణం కాకోకుండా ఉన్నాడు అని అంటే పర్వాలేదు. కళ్యాణమైన మనిషిని ఒక కామముతో, ఒక వశబంధనతో ఏ మనిషి అయితే కావాలనుకొని ఆశపడి వాళ్ళని వశపరుచుకుంటారో అది ధర్మం కాని పని అంటారు. అలాగే ఇప్పుడు చాలామంది జరుగుతూ ఉన్నాయి, మేము తీసేస్తూ ఉన్నాము. అంతమంది సమస్యలు కూడా పరిష్కారం చేస్తూ ఉన్నాము. ఎంతోమంది మన దగ్గరకు వచ్చేలాగా బానిసలు అయిపోయి ఇబ్బందులు పడి ఒకరికొకరికి శృతి లేక, మనశ్శాంతి లేక ఇలా ఆశపడుతూ ఇబ్బందులు చేసుకుంటూ చాలామంది బాధపడుతూ ఉంటారు. అలా బాధపడే ప్రతి ఒక్క మనుషులో విచక్షణ కోల్పోతూ ఉంటారు ఈ మంత్రాల వల్ల. ఈ వశీకరణ అనేది ధర్మబద్ధంగా చేయాలి. ధర్మబద్ధంగా అంటే ఎలాగా? మనం ఒక నిజాయితీ అయిన ప్రేమతో అతన్ని కోరుకొని వాళ్ళిద్దరు ఏకదాటిగా ఉన్నప్పుడు వాళ్ళ తండ్రి మాట వినుకోకుండా, వాళ్ళకు అదుపులో ఎక్కువకుండా, వాళ్ళ జాతక చక్రాలు బాగున్నా, మనసులో మనోభావాలు కలిసిన, వాళ్ళ కళ్యాణాలకు ఒప్పుకోకపోతే వాళ్ళకు వశబంధన చేసి వాళ్ళకు ఖచ్చితమైన మార్గం చేసి 4 అక్షంతలు వేయచ్చు. అలాంటి వాళ్ళకి అది ధర్మబద్ధం అంటారు. రెండోది, భార్య భర్త మాట వినటం లేదు, భర్త చెడుదారులకు పోతూ ఉన్నాడు, కుటుంబాన్ని పట్టించుకోవటం లేదు, పిల్లల్ని అదుపులో పెట్టుకోవటం లేదు, వాళ్ళకి మంచి మార్గాన్ని చేయొచ్చు. భర్తను వశబంధన చేసి ఆ భార్య భర్తలు ఏకతాటిగా కన్నున్యంగా ఉండే విధంగా చేయొచ్చు. ఒక భర్త భార్య విషయం గురించి కోరుకుంటాడు, నా భార్య అదుపులో ఉండాలి, మంచిగా ఉండాలి, చికాకులు ఉండొద్దు, కుటుంబాన్ని కాపాడుకోవాలి, నేను మంచిగానే ఉన్నా ఆమె దారి తప్పింది అని అనుకున్నప్పుడు మనం ఆ భార్యని మార్చవచ్చు. అది వశీకరణకి ధర్మబద్ధమైన పని.